సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగను. ఫిలోమోను రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, అందులో 7వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 28 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ఉజ్జీవం గురించినటువంటి వర్తమానాలు ఉంటాయి, ఎవ్వరు మిస్ అవ్వద్దు. అలాగే హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి, అలాగే గర్భఫలాలకి ఫ్రూట్స్ ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫిలోమోను పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు. పౌలు ద్వారా రక్షణ పొందాడు. ఆయన రక్షణ పొందిన పరిశుద్ధ ఆత్మ యొక్క నింపుదలకు చోటిచ్చి ఉజ్జీవింపడ్డాడు. ఉజ్జీవింపబడిన వ్యక్తి తన ధనవంతుడైనప్పటికీ కూడా గర్వాన్ని పక్కన పెట్టి, అన్నిటిని పక్కన పెట్టి తగ్గించుకోవటం, సంఘం విషయంలో ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధుల పట్ల ప్రేమ కలిగి ఉండటం, తన క్రియల ద్వారా అతను పరిచర్య చేయటం, ఉపచారం చేయటం, ఇవన్నీ కూడా విన్నటువంటి పౌలుకి, ఆత్మీయ తండ్రికి ఎంతో సంతోషం కలిగిందంట, ఆదరణ కలిగిందంట, ఆనందం కలిగిందంట. ప్రైజ్ జీసస్. డియర్ ఫ్రెండ్స్, ఉజ్జీవపడిన వాళ్ళు తమ కోసం తమే బతుక దైవజనులకు, సంఘమునకు అండగా నిలుస్తారు, పరిచర్య చేస్తారు, అనేకులను బలపరుస్తారు, ఉపచారం చేస్తారు, తమకున్న దాతృత్వం కలిగి దానిలో సంఘం కోసం, పరిచర్య కోసం ఖర్చు పెడతారు, ఇతరులకు సువార్త ప్రకటిస్తారు, అనేకులకి ఎగ్జాంపుల్గా, రోల్ మోడల్గా ఉంటారు. వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు, వారిని బట్టి దైవజనులు ఆనందిస్తారు. ఫ్రెండ్స్, ఉజ్జీవింపబడినవాడు ఈ రీతిగా ఉంటారు. నీలో ఇలాంటి లక్షణాలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థించుకుందామా? ఆశ్చర్యకరుడా, స్తుతులయ్యా, ఆ ఫిలోమోనులో ఉన్నటువంటి ఆ ప్రేమను, నిష్కపటమైనటువంటి హృదయాన్ని చూసి పరిశుద్ధులకు ఎలాంటి ఉపచారం చేశాడో, సంఘమును ఎలాగున బలపరిచి, సంఘస్థులకు ఏ రీతిగా శ్రేయోభిలాషిగా ఉన్నాడో, ప్రార్థనాపడుగా ఉన్నాడో, ధనవంతుడైండి కూడా ఎంతగా తను తగ్గించుకుని ఉపచారం చేస్తున్నాడో, వీటన్నిటిని చూసినటువంటి పౌలు, నిన్ను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగిన అంటున్నాడు. నాయన, పరిశుద్ధుల హృదయాలు నీ వల్ల విశ్రాంతి పొందిని అంటున్నాడు. నాయన, అవును నాయన, మేము ఒకరికి ప్రాబ్లం ఏంటి ఉండకూడదు. మా వల్ల దైవజనులు అయా మీరు విశ్రాంతి పొందాలి, నెమ్మది పొందాలి, అయా సంతోషించాలి అనేటువంటి ఈ అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి అడుగులు ముందుకేసే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేసి కృపనివ్వండి. ఉజ్జీవపరచండి. ప్రార్థనలు ఎదగాల, వాక్యాన్ని ధ్యానించాలా, మరింతగా నీలో బలపడాలా, శుభార్తను చాటాలా, అనేకులు దీవెనకరంగా, మాదిరికరంగా, రోలు మోడల్గా ఉండాలి. సహాయం ఇచ్చి నడిపించి, కృప చూపించి గొప్ప కార్యాలు వచ్చేసండి. బలమైన వాక్య సందేశాలను గ్రహించండి. ఎవరు వ్యాధిగ్రస్తున్న వాడిని స్వస్థపరచండి. అయ్యా, ఎవరు బలహీనలు వాళ్ళు బలపరచండి. చీకటాత్మలు లయపరచండి. ఏస్తున్న ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించి విడుదల ఇవ్వండి. ఏస్తున్న అమ్మలో అయ్యా హాస్పిటల్ స్వస్థపరచండి. డయాబెటిక్, దీర్ఘకాల వ్యాధిని కూడా స్వస్థపరచండి. సండే మిరాకిల్స్ చేయండి, కృప చూపించండి. అలాగే నాయన, గర్భఫలం ఫుడ్స్ ఇస్తుండగా నా చెల్లెలు ఎవరైతే గర్భఫలం లేరో వాళ్ళతో గర్భఫలాలు పొందాలో, దీవెనకరంగా ఆయన మీ ఆశీర్వాదాన్ని తోడగించి మహిమ చెందండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు ఎవరిమే పనిచేయనివ్వద్దు. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి జయమునిచ్చి మహిమ చెందండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఉన్నవాడు హైక్స్ ఇవ్వండి, మిరాకిల్స్ చేయండి, దీవెనతో నింపండి. ఆయన బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. మంత్ ఎండింగ్ నైనా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు వెసులుబాటును, దీవెన, కృపను, సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప కార్యాలు జరిగించి మహిమ చెందండి. మ్యారేజ్ వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలి, గర్భఫల పొందిన గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవ పొందిన చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు అందరూ జ్ఞాపం చేసి కృపనివ్వండి. మా దేశాన్ని రక్షించి, మా పాల్గొన్న అధికారులను రక్షించండి. ప్రతి ఒక్కరిని దీవించండి, కృపనివ్వండి. సంఘాన్ని బలపరచండి. ప్రామిస్లను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సర్కిల్స్ మాకు గిఫ్ట్గా ఇవ్వండి. ఇక్కడ కూడా ప్రభా ఎన్కైనర్ గార్డెన్లో నాయన సండే 3 వర్షాలు గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, సండే ఉజ్జీవానికి వచ్చిన వర్తమానాలు ఉంటాయి, మిస్ చేసుకోవద్దు. హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి, మిస్ చేసుకోవద్దు. గర్భఫలం ఫ్రూట్స్ ఉంటే మిస్ చేసుకోవద్దు. రేపటి మన సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది పరలోకనేస్తాం మన ఎర్రగడ్డ ఆఫీసులో. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే పాస్టర్ క్రిస్ గారి మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ కూడా ఘనంగా జరగాలని మీరు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు కృప తోడై ఉండునుగాక, అందరిని బలపరచునుగాక, బలమైన అభిషేకం నింపునుగాక. ఆమేన్.